హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గన్నేరు కొమ్మల్ని నాటుకుని వేరుశనగ తొక్కని మొక్కలకి మల్చింగ్ వేద్దాము. 20 రోజుల క్రితం గన్నేరు కొమ్మల్ని 6 మట్టిలో నాటుకున్నాము. 4 వాటర్లో వేసామండి. వాటర్లో వేసిన గన్నేరు కొమ్మలకి 2 కొమ్మలకి వేర్లు వచ్చాయి. వేర్లు వచ్చిన కొమ్మల్ని నాటుకున్నామండి. పెద్ద కుండీల్లో ఆల్రెడీ నాటేసాము. చాలా బాగున్నాయి మొక్కలు. మిగతా 2 కొమ్మల్ని వాటర్లోనే ఉంచామండి. ఈరోజు ఈ 2 కొమ్మల్ని నాటుకుందాము. మట్టిలో 6 కొమ్మల్ని వేసాము. చూడండి, చిగుళ్ళు వచ్చాయి ఒక కొమ్మకి. ఇంకా చిన్న చిన్నగా వేర్లు వస్తాయండి అడుగు భాగంలో. ఇలా చిగుళ్ళు రావాలి. ఫస్ట్ చిగుళ్ళు వస్తే అడుగు భాగంలో వేర్లు వచ్చినట్టే. ఇంకా మిగతా 5 కొమ్మలకి రాలేదు. మట్టిలో వేసిన కొమ్మలకి లేటుగా వస్తాయండి వేర్లు. నెల 20 రోజులు టైం పడుతుంది. వాటర్లో వేసిన కొమ్మలకి మాత్రం 10 రోజుల నుంచి స్టార్ట్ అవుతాయండి వేర్లు. 10 రోజులకే వచ్చేస్తాయి. 15-20 రోజులకి మొత్తం వచ్చేస్తాయండి వాటర్లో వేసిన కొమ్మలకి. మట్టిలో వేసిన కొమ్మలకి మాత్రం టైం పడుతుంది. చూడండి, ఒక కొమ్మకు వచ్చేసాయి చక్కగా. మనకిప్పుడు 5 మొక్కలు తయారవుతాయండి. 5 కాకపోయినా 3-4 అన్నా తయారవుతాయి. మనము 10 కొమ్మలు వేసాము. 10 కొమ్మల్లో మనకి 3-4 మొక్కలైనా తయారవుతాయి. కనీసం 1-2 అయినా తయారవుతాయండి. అందుకని మనం కొమ్మల్ని నాటుకునేటప్పుడు ఒక 10 కొమ్మల్ని నాటుకోవాలి. 1 కాకపోయినా 1 వస్తుంది. మీరు కూడా మీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ కొమ్మల్ని అడిగి తీసుకుని నాటుకోండి. సమ్మర్ అయినా కానీ వేళ్ళు వచ్చేస్తాయండి. సమ్మర్ కాబట్టి మనం షేడ్లో పెట్టుకోవాలి కొమ్మల్ని. గాలి, వెలుతురు, వెంటిలేషన్ ఉన్న చోట పెట్టాలి కొమ్మల్ని. 15-20 రోజులకి వేళ్ళు వస్తాయి. మనం చక్కగా కుండీల్లో నాటుకోవచ్చు. మనకి బాగా పూలు పూస్తాయండి చక్కగా. గన్నేరు పూలు చాలా రకాలు ఉన్నాయి. గన్నేరులో రకరకాలు ఉన్నాయి. మనం ఏ రకం కావాలంటే ఆ రకం కొమ్మని తెచ్చుకుని నాటుకోవచ్చు. మన గార్డెన్లో చక్కగా పూస్తాయి గన్నేరు పూలు. రకరకాల గన్నేరు పూలు. మన గార్డెన్ అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 కొమ్మల్ని నాటుకుందాము. ఫస్ట్ ఈ కొమ్మలకి వేర్లు వచ్చాయో లేదో చూద్దామండి. చూడండి ఎలా వచ్చాయో. ఈ కొమ్మకు వచ్చాయి. ఈ కొమ్మకి రాలేదండి. ఒక కొమ్మకి రాలేదు. 4 కొమ్మలు వేస్తే 3 కొమ్మలకు వచ్చాయి వేర్లు. అయినా కానీ చిగుళ్ళు వచ్చాయి కదండి. ఈ కొమ్మను కూడా నాటుకుందాము. మొక్కగా తయారవుతుంది. ఈ చిన్న కుండీల్లో నాటుతున్నానండి ఈ 2 కొమ్మల్ని. పెద్ద కుండీలు ఖాళీ లేవు. ఖాళీ అయిన తర్వాత నాటుకుందాము పెద్ద కుండీల్లో. ప్రస్తుతానికైతే ఈ చిన్న కుండీల్లో నాటుతున్నాను. అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ వేసాను రెండిట్లో. ఇప్పుడు మట్టి పోస్తున్నా. సమ్మర్ కదండి, చాలా ఎండలు బాగా మండిపోతున్నాయి. అయినా కానీ మనకి కొమ్మలకి వేర్లు వచ్చాయి. చాలా హ్యాపీగా ఉందండి నాకైతే. నేను డౌట్తోనే వేశాను వస్తాయో రావో అని. మంచి ఎండలు కదండి, తెలుస్తూనే ఉంది కదా మనకి. బాగా వచ్చాయి వేర్లు. మనం 10 కొమ్మలు వేసాము. 2-3 మొక్కలైనా మనకు వస్తాయి. కొమ్మ పెట్టాక
పోద్దామండి మట్టిని. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మట్టిని. నాటుకుందాము కొమ్మని. బాగా చేయండి వేర్లు. ఈ వేలు తెగకుండా జాగ్రత్తగా మట్టి కోసుకోవాలి మనం. చాలా జాగ్రత్తగా పోయాలండి మట్టిని. వేలు తెగాయనుకోండి మనం చేసిన కష్టం అంతా పోతుంది. అందుకని జాగ్రత్తగా నాటుకోవాలి. కొంచెం మెత్తటి మట్టిని పోయాలి. ఇలా మెత్తగా ఉన్న మట్టిని పోసుకోవాలి. అప్పుడు వేలు తెగకుండా ఉంటాయండి. చాలా డెలికేట్గా ఉంటాయి కదా వేర్లు చిన్న కొమ్మకి. అందుకని మనం జాగ్రత్తగా పోయాలి మట్టిని. ఒక కొమ్మని నాటేసాము. రెండవ కొమ్మను కూడా నాటుకుందాము. మనము కొమ్మల్ని నాటుకోవడం వలన మనీ కూడా సేవ్ అవుతుందండి. చక్కగా మన తెలిసిన వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర అడిగి కొమ్మల్ని తెచ్చుకొని నాటుకోవాలండి. వాళ్ళ దగ్గర ఉన్న మొక్కల్ని అడిగి తీసుకోవాలండి. అంతేగాని వాళ్ళు లేనప్పుడు, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం కొమ్మల్ని తుంచకూడదు. వాళ్ళ మొక్కలవి వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలండి కొమ్మల్ని. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి వేసుకుంటారండి. నర్సరీ నుంచి మొక్క తీసుకొచ్చి గుంత తీసి మొక్క నాటి రోజు వాటర్ పోసి ఎరువులు ఇచ్చి చాలా కష్టపడి నాటుతారు. అలాంటి నాటిన మొక్కల్ని మనం తుంపేసి తెచ్చుకుంటే వాళ్ళు చాలా బాధపడతారండి. మనల్ని కూడా చాలా బ్యాడ్ అనుకుంటారు. అందుకని మనం కొమ్మల్ని తెచ్చుకునేటప్పుడు మాత్రం వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళని అడిగి తెచ్చుకుంటే చాలా హ్యాపీగా నాటుకోవచ్చు మనం. ఇప్పుడు నాటుదామండి కొమ్మని. ఈ కొమ్మకి మాత్రం వేర్లు రాలేదు, అయినా కానీ నాటుకుంటుందండి. ఎందుకంటే చిగుళ్ళు వచ్చాయి కాబట్టి పెట్టేస్తున్నాను. చాలా ఎండలండి. మరి ఈ ఎండల్ని తట్టుకుని మనకి మొక్కలుగా రావాలి. ఎంత వేర్లు వచ్చినా కానీ డల్ అయిపోతాయండి లాస్ట్లో మొక్కలు ఎండలకి. మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద మొక్కలే డల్ అయిపోతున్నాయి. రోజు లిక్విడ్స్ ఇస్తూనే ఉన్నాం మనం. అలాంటిది ఇవి చిన్న కొమ్మలండి. ఇవి వేలు రాగానే మనకి మొక్కలుగా తయారవుతాయి అని అనుకోకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఎండలకి. నిండుగా పోయాలి మట్టిని. మొక్కలకు కూడా మల్చింగ్ వేయాలండి. ఈ ఎండలు తట్టుకోవాలంటే మరి మల్చింగ్ వేసుకోవాలి కంపల్సరీగా. ఎండుటాకులున్నా, ఎండిపోయిన గడ్డున్నా, శనగ పొట్టున్నా, వడ్ల పొట్టున్నా, రకరకాలండి ఎండిపోయిన ఆకులు ఏవుంటవి మన దగ్గర, పాత క్లాతులున్నా వాటితోటి మల్చింగ్ వేసుకోవాలి.
ఎలా వేసినా కానీ మన మొక్కల్ని సేవ్ చేసుకోవటానికేనండి. అందుకని ఎలాగైనా మల్చింగ్ మాత్రం తప్పదండి, వేయాలి మొక్కలకి. ఈరోజు నేను వేరుశనగ తొక్కలతో చూపిస్తాను మల్చింగ్. నేను అన్ని మొక్కలకి ఎండిపోయిన ఆకులతో వేసానండి. ఈ కొమ్మను కూడా నాటేశానండి. ఇప్పుడు వాటర్ ఇచ్చేద్దాము ఈ 2 కొమ్మలకి. 2 కొమ్మలకి వాటర్ ఇస్తున్నాను. కొంచెం ఎక్కువే పోయాలండి, ఫస్ట్ టైం కదా అందుకని. ఇప్పుడు మొక్కలకి మల్చింగ్ వేద్దాము. మనం 2-3 రోజుల క్రితం నాటుకున్నాం కదండి సిల్క్ మల్లె డిసెంబరాలు. అవి కిందకి తీసుకొని వచ్చాను. కింద కూడా మంచి ఎండండి, అందుకని ఈరోజు మల్చింగ్ వేస్తున్నాను. వేరుశనగ తొక్కలతో వేస్తున్నానండి. మన ఇష్టం అండి, పండ్ల తొక్కలతో కూడా మల్చింగ్ వేసుకోవచ్చు. ఇలా మట్టిని కప్పేయడమే మల్చింగ్ అంటే. తొందరగా తడి ఆరిపోకుండా ఉంటుందండి. మట్టి డ్రై అవ్వకుండా ఉంటుంది ఈ మల్చింగ్ వేయడం వలన. అప్పుడు మొక్క సేఫ్గా ఉంటుంది. ఇలా వేసుకోవాలండి. మన దగ్గర ఏ ఉంటే వాటితో మల్చింగ్ వేసుకోవాలి. ఈ మొక్కకు కూడా వేస్తున్నా. మీరు మీ మొక్కలకి తప్పకుండా మల్చింగ్ వేయండి. మంచి ఎండలు కదండి, ఎండల నుంచి సేవ్ చేసుకోండి మీ మొక్కల్ని మల్చింగ్ వేసి. వేసానండి. ఇలా వేసుకోవాలి. మన మొక్కలు సేవ్ అవుతాయి, హ్యాపీగా ఉంటాయండి సమ్మర్లో కూడా.